భారతీయ జనతా పార్టీలో 10 ఏళ్లుగా కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన డాక్టర్ షేక్ షబానా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఓకేనా, అందరికీ నమస్కారం. నా పేరు షేక్ షబానా. నేను స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బీజేపీ పార్టీ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, బీజేపీ పార్టీలో నేను 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. కాకపోతే నాకు ఎటువంటి సమస్య రాలేదు, ప్రాబ్లం. ఈసారి మాత్రం ముస్లిం మహిళలకు నో రిజర్వేషన్ అంటున్నారు. నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మేము ముస్లిం మహిళలం అంటే ఎంతో కష్టపడి ఫ్యామిలీ నుంచి బయటకు వస్తాం. మేము రావడమే చాలా కష్టంగా ఉంటుంది. వచ్చిన తర్వాత మేము ఎన్నో అవమానాలు పడ్డాము, నిందలు పడ్డాము, ఫ్యామిలీకి దూరం అయ్యాము కూడా కొన్ని పరిస్థితుల్లో. అలాంటప్పుడు మనకు బీజేపీ పార్టీ సపోర్ట్గా ఉంటుంది కదా అని మేము అనుకున్నాము. పార్టీయే ముస్లిం మహిళలకు నో రిజర్వేషన్ అంటే నాకు కొంచెం బాధగా అనిపించి నేను రిజైన్ చేస్తున్నాను. అంతే తప్పనిచ్చి పార్టీకి ఎటువంటి తప్పు నేను చెప్పాలనుకోవట్లేదు. తప్పు లేదు కూడా. నాకు చాలా గౌరవం వచ్చింది పార్టీలో చేరిన తర్వాత. నేను అందుకే అభిమానిస్తున్నాను. బీజేపీ పార్టీ అంటే నాకు చాలా గౌరవం. ఎంతమంది పార్టీ రిజైన్ చేయమన్నా కూడా నేను చేయలేదు. ఎందుకంటే నాకు మోడీ గారు అంటే అంత అభిమానంతో నేను ఏమీ ఆశించకుండా నేను పార్టీకి పనిచేశాను. కానీ అభిమానం అనేది ఎప్పటికీ ఉంటుంది. నేను పార్టీలో ఉండటం మాత్రం నాకు ఇష్టం లేదు. నేను మనస్ఫూర్తిగా రిజైన్ చేస్తున్నాను. దీంట్లో ఎటువంటి ఎవరి మీద కూడా తప్పు చెప్పాలని అనుకోవట్లేదు, తప్పు లేదు కూడా. ఓకేనా, నేను అడిగితే నేను చెప్పొచ్చు, ఎవరైనా అడిగితే. రిజర్వేషన్ లేదు అని అంటున్నారు. నేను ఆ కారణంగానే రిజైన్ చేస్తున్నాను. ముస్లిం మహిళలకు రిజర్వేషన్ లేదు అనటానికి గల కారణం ఏంటిది? మేము కూడా మహిళలమే కదా. అందరికీ ఇప్పుడు పార్టీలో క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండకూడదు. కానీ ముస్లిం మహిళలు పై వాళ్ళే ఇలా చెప్తే అందరూ అదే అవకాశంగా తీసుకుంటున్నారు. నాకు ఇష్టం ఏంటిదంటే హిందూ ముస్లిం అందరూ కలిసిమెలిసి ఉండాలనేదే నా తత్వం. దాన్ని తప్పనించి ఇంకేదీ లేదు. నాకు మాత్రం చాలా బాధగా ఉంటుంది. ముస్లిం మహిళలకు నో రిజర్వేషన్ అంటున్నారు. నిన్న న్యూస్ చూసినప్పుడు ఏడుపు వచ్చింది కూడా నాకు. ఎంతో హోప్ పెట్టుకొని వచ్చాము, మాకు సపోర్ట్గా ఉన్నారని. సపోర్ట్ లేదని తెలిసిన తర్వాత పక్కకి వెళ్ళిపోవటమే మంచిది అని అనిపించింది. అందుకే నేను పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నాను.